ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్పూర్లో పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ఓ క్యాలిక్యులేటర్ అందరి దృష్టిని ఆకర్షించింది. 11వ తరగతి విద్యార్థి అంశుమన్ ఆ క్యాలిక్యులేటర్ను రూపొందించాడు. 10వ తరగతిలో ఉన్నప్పుడు మ్యాథ్స్లోని అంకగణితం అధ్యాయం తనకు కష్టంగా అనిపించేదని అంశుమన్ తెలిపాడు. ఆ లెక్కలను సులభంగా పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నంలో వచ్చిన ఆలోచనే ఈ క్యాలిక్యులేటర్ రూపకల్పనకు కారణమైందని చెప్పాడు. సాధారణ క్యాలిక్యులేటర్కు ఇది పూర్తిగా భిన్నమైందని, గుర్తుండని ప్రత్యేక గణిత సూత్రాలను కూడా అప్పటికప్పుడు చెబుతుందని పేర్కొన్నాడు. నిర్మాణ రంగ పనుల లెక్కలు చేసేవారికి తాను తయారు చేసిన క్యాలిక్యులేటర్ బాగా ఉపయోగపడుతుందని అంశుమన్ తెలిపాడు. ఒక కొత్త నిర్మాణ ప్రాజెక్టుకు ఎన్ని ముడి పదార్థాలు అవసరం, పని జరిగే కొద్దీ ముడి పదార్థాల అవసరం ఎంత మేరకు పెరుగుతుంది అనే వివరాలను ఈ క్యాలిక్యులేటర్ లెక్క కట్టి చెబుతుందని చెప్పాడు. వాణిజ్యపరమైన అకౌంటింగ్ అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని వివరించాడు. ఈ క్యాలిక్యులేటర్ను తయారు చేయడానికి దాదాపు 1500 ఖర్చు చేశానని అంశుమన్ తెలిపాడు. ఏదైనా కంపెనీ దీన్ని పెద్ద ఎత్తున తయారు చేస్తే తక్కువ ధరకే విక్రయించొచ్చని చెప్పాడు.